ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందుతారు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూడకుంటే వీటిని చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో కూడా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాస్ అయితే చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30కి, అదేవిధంగా ఈవినింగ్ 7కి దీనికి సంబంధించిన క్లాస్ అయితే ఉంటాయి. ఈరోజు 7 to 8 తెలంగాణ 69 మూవ్మెంట్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. సో దానిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే జస్ట్ ఈ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో నన్ను ఫాలో అయితే నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో ఇంకా అదే కాకుండా అకాడమీలో మీకు చాలా వరకు ఇక్కడ ప్లస్ కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ కూడా వస్తుంది. ఇప్పుడైతే లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకు సాధన నేమ్ తోటి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. ఏపీ హైకోర్టుకు సంబంధించి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్, ఇలాంటి పలు రకాల కోర్స్ అయితే మీరు దీనిలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా తెలంగాణ స్పెషల్ రివిజన్ సిరీస్ కూడా దీనిలో స్టార్ట్ చేశారు. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్రైడే రోజు యూట్యూబ్లో ఫ్రీగా మీకు 14 hours లైవ్ క్లాసెస్ కూడా దీనిలో అయితే ఉంటాయి. ఇక సబ్స్క్రిప్షన్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. మన కోడ్ SJT1 కనుక SJT10 కనుక యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి వాటికి సంబంధించి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. కోటి ఆశలతో కొలువులకు పోటీకి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉద్యోగాల ప్రకటనలతో నిరుద్యోగుల ఆశలు, శిక్షణ కోసం యువత నగరాల బాట, ఉద్యోగార్థులతో నిండిపోతున్నటువంటి గ్రంథాలయాలు అని చెప్పేసి ఇక్కడ ఒకటి చూడవచ్చు. సో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేస్తున్నటువంటి ప్రకటనలు నిరుద్యోగులు కొత్త ఆశలు నింపుతున్నాయి. దాదాపుగా 70,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లపై యువత భారీగా ఆశలు పెట్టుకున్నారు. సర్కారు కొలువులు సాధించాలనేటువంటి కలను నెరవేర్చుకునేందుకు వేల మంది సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పార్కులు, లైబ్రరీలతో సంసిద్ధంగా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో మనకి పోటీ పరీక్షకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో శిక్షణ కోసం యువకులు భారీగా హైదరాబాద్ బాట పడుతున్నారు. ఇప్పటికే పలు కేంద్రాలు శిక్షణను ప్రారంభించాయి. ఇక తరగతుల అనంతరం అభ్యర్థులు పుస్తకాలు చేతపట్టి చిక్కడపల్లి కావచ్చు, అఫ్జల్గంజి లైబ్రరీలో ఇంకా దాని సమీపంలో ఉన్నటువంటి పార్కుల్లో చేరుకొని అక్కడ ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా మనకి ఈ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అనేది ప్రధాన కేంద్రంగా మారినట్లు, అక్కడ వందల మంది రోజు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో మనకు రీసెంట్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రకటన వల్ల చాలా మంది నిరుద్యోగులు మళ్ళీ నగరాల బాట పడినట్లు ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా మంది లైబ్రరీలో కావచ్చు, అవసరం ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఈసారైనా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ ప్రకటనలు నిలబెట్టుకోవాలని చెప్పేసి చూద్దాం. సో త్వరలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రావాలి. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మళ్ళీ నగరాల బాట పట్టి అక్కడ ప్రిపేర్ అయితే అవుతున్నారు. సో నోటిఫికేషన్ ఇవ్వాలనుకునే వారు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ కింద షేర్ చేయండి. మరి ప్రభుత్వం వితిన్ 1 or 2 monthsలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుందా, ఇంకా వీటిని ప్రొలాంగ్ చేస్తుందా అనేటువంటిది మీ యొక్క ఒపీనియన్ దాని మీద కింద అయితే నాకు తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధ సంస్థ నుంచి మనకు 1000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. మనకు NCS పోర్టల్ ద్వారా వీటి యొక్క భర్తీ అయితే చేస్తున్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్.com అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా వీటి యొక్క భర్తీని చేపడుతున్నారు. రీసెంట్గా ఇదే వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి చాలా నోటిఫికేషన్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు VSS టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే దీన్ని అయితే ఆ సంస్థ ద్వారా వీటి యొక్క భర్తీ అయితే చేపడుతున్నారు. సో దీనిలో మొత్తం 1000 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాబ్ టైటిల్ కానీ సెక్టర్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ అగ్రి ఎంటర్ప్రెన్యూర్ ఇన్ దేశపాండే ఫౌండేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక సెక్టర్ కనుక చూసుకున్నట్లయితే మనకు అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్లో మీరైతే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏరియా కనుక చూసినట్లయితే మనకు హైదరాబాద్ అనేది దీనికి సంబంధించినటువంటి ఏరియా అయితే ఇచ్చారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు.
జస్ట్ 12th పాస్ అయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది మనకు జాబ్ లొకేషన్ అయితే ఇచ్చారు. అండ్ 0 to 1 year అనేటువంటిది ఎక్స్పీరియన్స్, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించి, అంటే దీనిలో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి. దీనిలో మనకు శాలరీ కనుక చూసుకుంటే ఇది ఫుల్ టైం పర్పస్లో చేయాల్సి ఉంటుంది. 5,000 నుంచి 15,000 మ్యాక్సిమం మీకు 15 వరకు అయితే శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మంత్లీ వైజ్గా శాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 45 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై అనే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మొదటగా లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. లేని వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకుని అది ఏ విధంగా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూసి వాటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి సార్ అనే వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే నేను దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ హై టు ఫైట్ అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. డిఎస్సి అభ్యర్థులపై రూల్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. కలవర పెడుతున్నటువంటి ఎత్తు సమస్య 20 రాష్ట్రాల్లో ఒకలా, తెలంగాణలో మరొకలా. నిబంధనలను సడలిస్తే మరింత మందికి ఛాన్స్, మంత్రికి విన్నపించిన పరిష్కారం కరువు, నిరుద్యోగ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అంటూ చూడవచ్చు. సో సీఎం కేసీఆర్ 70,000 నుంచి 80,000 పోస్టులతో త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే దీనిలో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనిలో మనకు డిఎస్పి పోస్టుల భర్తీ అయితే చేయనున్నారు. అయితే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఎత్తు నిబంధన కొంత సమస్యగా మారిందంటే ఇక్కడైతే మనం చూడవచ్చు. దేశంలో 20 రాష్ట్రాల్లో ఈ నిబంధన ఒకలా ఉంటే తెలంగాణలో మరొకలా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో మన దగ్గర చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే పురుషులకు 165 సెంటీమీటర్స్ ఉండాలి, మహిళలకు 150 ఉండాలి. అదే మన దగ్గర కనుక చూసుకుంటే పురుషులకు 167.6, అదేవిధంగా మహిళలకు 152 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. దీన్ని సడలించాలని చెప్పేసి సో ఇక్కడ మంత్రులకు చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, ఎటువంటి నిబంధనలు సడలింపు చేయట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1లో ఉన్నటువంటి డిఎస్పి పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు ఎత్తుకు సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే యూపీఎస్సీ నుంచి 36 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. రీసెంట్గా నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకుండా చూసి వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. 62 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో మనకి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి దీనిలో కానిస్టేబుల్ సంబంధించి ఉన్నాయి. ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు కూడా దీనిలో అయితే ఉండడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మీకు 10th క్లాస్తో పాటు వివిధ ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే దీన్ని షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్, కంపల్సరీ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక అప్లై చేసే ప్రయత్నం చేయండి. 18 to 25 years మధ్య అయితే ఏజ్ ఉండాలి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చారు. 45 days వరకు మీరు వాటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వేరే ఇతర నోటిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బెంగళూరులో ఉన్నటువంటి కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నుంచి కూడా 40 వేకెన్సీస్ కింద ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ రిప్రజెంటేటివ్కి సంబంధించి దీనిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 18th November వరకు లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కాంట్రాక్ట్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. 34 వేకెన్సీకి సంబంధించి మనకు మరొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ESIC నుంచి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ కరీంనగర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఉచిత వసతి, ఉచిత శిక్షణ అని చెప్పేసి ఒకటి చూడవచ్చు. ఇబ్రహీంపట్నం అమ్మక్కపేట శివార్లో గల చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ఉన్నటువంటి టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో సోలార్ ఇన్స్టాలేషన్ టెక్నాలజీ కోర్సులో మీకు అయితే ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఒక ప్రకటన ఇక్కడ జారీ చేశారు. 18 to 35 years ఉన్నటువంటి యువత దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10th ఇంటర్ డిప్లొమా దీనికైతే మనకు అర్హులుగా అయితే ఇవ్వడం జరిగింది. ఉచిత వసతి అదేవిధంగా హాస్టల్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆచార్యులు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సర్కారు నాన్సుడు ఇంకెన్నాళ్ళు, కొత్త వీసీలు వచ్చిన 5 నెలలు దాటింది. ఈ నియామకాలపై విధానంపై ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు ప్రకటించలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఖాళీలతో ఇబ్బంది పడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలు. సో మనకి ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించి చాలా రోజుల సంది అయితే సో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలు చెప్తున్నారు కానీ వాటి యొక్క ప్రక్రియ చేపట్టట్లేదు. దాదాపుగా 1800 వేకెన్సీస్ అయితే మనకు విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఓయూలో చివరిసారిగా మనకు 2012లో ఈ ఖాళీలు భర్తీ చేశారు. JNTలో 2010లో చేశారంట. అండ్ ఆ తర్వాత 2 సార్లు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం వర్సిటీలో
960 మంది మాత్రమే ఉండగా దాదాపు 1800 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు రీసెంట్గా 1061 పోస్టులకు సంబంధించి 2017 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత కారణాలు ఏమైనప్పటికీ వీటి యొక్క నోటిఫికేషన్లు కూడా ఇప్పటివరకు అయితే వెలువడలేదు. అనుమతి వచ్చినా కూడా ఆ 1061 పోస్టులకైతే ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. దీనిలో మనకు చాలా వరకు టీచింగ్ ఉన్నాయి, కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో పలుసార్లు మనం ఈ అప్డేట్ అయితే మనం వార్తల్లో అయితే చూస్తున్నాం. మరి ప్రభుత్వం వీటిపైన ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తుందో అనేది చూడాలి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఏపీలో ఉన్నటువంటి మనకు విశాఖలో ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంకా అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి 1785 అప్రెంటిషిప్ కాలేజ్ చూడవచ్చు. ఇది కూడా మనకు ఐటీఐ బేస్డ్తో అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైనా ఉంటే ఈ ఫిట్టర్ కావచ్చు, టర్నర్, ఎలక్ట్రీషియన్ చేసినటువంటి ఐటీఐ బేస్డ్ వాళ్ళు ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఈ మంత్ 25th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో 15th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఏదైతే వ్యవసాయ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎన్సీఎస్ పోర్టల్ సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.